మైనింగ్ కేసులో అక్రమంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు చేయడాన్ని నెల్లూరు జిల్లా పార్టీ కార్యక్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసులు అక్రమ అరెస్టులు తప్ప అభివృద్ధి లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వీరు చేస్తున్న అరాచక పాలనకి, అక్రమ అరెస్టులతో వేధిస్తున్న తీరికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రోజు చేస్తున్న పాలనతో గ్రామాలలో తెలుగుదేశం నాయకులు తలెత్తుకోలేకపోతున్నారని, ఆయా నాయకులు గ్రామంలోకి వస్తే జనం తిరగబడే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం పనిచేసేదే గోరంత, ప్రచారం మాత్రం కొండంతగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సహా ప్రభుత్వంలోని పెద్దలంతా అమరావతి మీద దృష్టి పెట్టి నిధులన్నీ అమరావతికి మళ్లించి వారికి డబ్బు మూటలు చెల్లించే కాంట్రాక్టర్లకు అత్యధిక రేటుకు పనులు అప్పజెప్పుతూ అందులో కమిషన్ రూపంలో దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.